హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఏమన్నా ఛానల్. చాలా రోజుల నుంచి మన ఛానల్ కూడా ఎటువంటి వీడియో చేయడం లేదు. చాలా మంది మిత్రులు కూడా అన్న మీరు మీడియాలో కానీ మరి అశోక్ నగర్లో కానీ ఎక్కడ కూడా కనపడలేదని చెప్పి చాలా మంది మిత్రులు అడుగుతూ ఉన్నారు. కొంచెం మన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల నేను ప్రస్తుతానికైతే ఇంటికి వచ్చేసాను అనమాట. అయితే చాలా మంది నిరుద్యోగ మిత్రులు కూడా అన్న మరి కొంతమంది పోలీస్ నోటిఫికేషన్ అంటే తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ డిసెంబర్లో వస్తూ ఉంటారు, కొంతమంది ఫిబ్రవరిలో అంటారు, కొంతమంది మార్చి అంటున్నారు, ఇంకో కొంతమంది 2028 ఆ ఎండింగ్లో ఇస్తారని చెప్పేసి అంటారు అని చెప్పేసి కూడా చాలా మంది నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియోలో నేను పోలీస్ నోటిఫికేషన్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అయితే గతంలో 2022లో వచ్చినటువంటి పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి అయితే ఆ రోజైతే చాలా మంది కూడా అంటే ఆ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఆ నోటిఫికేషన్లో కూడా చాలా తప్పులు జరిగినాయి. ఫిలిమ్స్ వచ్చిన దగ్గర నుంచి మెయిన్స్ జరిగేంత వరకు కూడా అన్ని తప్పులే జరిగినాయి. ఎందుకంటే ఫిలిమ్స్లో రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి, మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి అట్లా కేసులు నడిచినాయి. తర్వాత ఈవెంట్స్లో ఆ టైంలో లాంగ్ జంప్ కూడా 4 మీటర్లు పెట్టిందని చెప్పేసి ఆ టైంలో కూడా మేమే అంటే 3.80 ఉన్నటువంటి లాంగ్ జంప్ని 4 మీటర్లు పెట్టిరని చెప్పేసి కూడా మేమే తర్వాత ధర్నా చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా అంటే హైకోర్టులో కేసు చేయడం జరిగింది, వాళ్ళకి రన్నింగ్ పెట్టలేదని. అలాగే 2018లో హైటు వచ్చిన వాళ్ళు మొన్న జరిగినటువంటి 2022 రిక్రూట్మెంట్లో హైట్ రాలేదని చెప్పేసి వాళ్ళని కూడా చేసేసారు. అయితే వాళ్ళది కూడా కోర్టుకి వేసేసారు. అయితే మొత్తానికి అయితే ఒక వ్యక్తి మొత్తానికి అందరి దగ్గర పోలీస్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి ఒక డబ్బులు తీసుకొని క్యాన్సిల్ చేస్తానని చెప్పేసి అందరు నమ్మించి మొత్తానికి అయితే వాడైతే డబ్బులు తీసుకుని ఉడాయించడం జరిగింది. సరే అదైతే పక్కన పెడితే చూసుకుంటే ఇప్పుడైతే ప్రస్తుతం నోటిఫికేషన్ గురించి నిరుద్యోగులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అయితే నాకు తెలిసి మిత్రులారా డిసెంబర్ వరకు అయితే పోలీస్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం లేదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఏంటంటే త్వరలోనే ఆర్ఆర్బి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ మొదలైపోతా ఉన్నాయి. నవంబర్ 15 నుంచి డిసెంబర్ లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మధ్యలో ఖచ్చితంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే పడదు. ఎందుకంటే చాలా మంది కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతారు. మళ్ళీ రెండు ఒకేసారి వస్తాయి. అంటే ఇప్పుడు మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ అని ఒకరోజు అయిపోతుంది మ్యాక్సిమం. కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది సుమారు 2 నెలలు జరుగుతుంది. కాబట్టి మళ్ళీ 2 ఎగ్జామ్లు ఒకేసారి వస్తే ఇబ్బంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే మీరు చిన్న ఆలోచన ఒకసారి చూసుకుంటే 2016లో కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా ఒకేసారి వస్తే ఎందుకంటే సెంట్రల్ ఎట్లాగూ వాయిదా ఏమేదు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ వాయిదా వేయడం కుదరదు. కాబట్టి కానిస్టేబుల్ ఎగ్జామ్ని వాయిదా వేసి తర్వాత ఒక 10 రోజులు వాయిదా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ వరకే ఎటువంటి నోటిఫికేషన్ రాదు. అయితే ఇంకా కొంతమంది తెలిసిన అఫీషియల్స్ ఏప్రిల్లో కానీ మేలో కానీ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. కానీ మరి అది కూడా నిజంగా వస్తుందా లేదా అని చెప్పేసి కూడా చాలా మంది తెలియదు. కానీ కొంతమంది ఏదో అంటే కొంతమంది ఇన్ఫర్మేషన్ తెలియకుండా వస్తుంది అగో ఇది ఇదని కూడా అదిగో ప్లీజ్ మేకంటే కూడా కొంతమంది నిరుద్యోగులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ నిరుద్యోగులని చెప్పేది ఏంటంటే సరే మీరు చదవాలనుకున్నప్పుడు సీరియస్గా చదవండి. ఎందుకంటే ఇప్పటి నుంచి చదివితేనే ఎప్పటికల్లా అవుతుంది. లేదు మాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉందంటే ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటే ప్రయత్నం చేయండి. అయితే ఇక చాలా మందికి ఉన్న ప్రశ్న ఏంటంటే మరి లాస్ట్ ఇయర్ ఉన్నట్టే రిక్రూట్మెంట్ ఇప్పుడు ఉంటుందా లేదా అని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్న అనమాట. అండ్ అలాగే ఇంకొకటి కూడా చాలా మంది ఏజ్ కూడా 30 సంవత్సరాల వరకు పెంచాలని చెప్పేసి కూడా చాలా మంది కొడతా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా 30 సంవత్సరాలు ఉంటుంది. ఎందుకంటే 1 సంవత్సరంన్నర క్రితమే ప్రభుత్వం కూడా జీవో రిలీజ్ చేయడం జరిగిందనమాట. 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉండాలని చెప్పేసి. అండ్ ఎస్ఐకి కూడా మేబీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 37 వరకు ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎస్ఐకి కానిస్టేబుల్కి ఒక 2 సంవత్సరాలు తేడా ఉంటుంది. అండ్ అందరు కలుపుకొని కానిస్టేబుల్కి అయితే 30 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది. దాంట్లో మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మెయిన్గా వస్తే ఇక ఫిలిమ్స్ దగ్గర పోయినసారి నాకు తెలిసి నెగిటివ్ మార్కింగ్ పెట్టారన్నమాట. మీ అందరూ తెలుసు. అందరికీ క్వాలిఫై మార్క్స్ 60 మార్క్స్ పెట్టి 1/5 నెగిటివ్ మార్క్ పెట్టారు. తర్వాత మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి మళ్ళీ ఆ ఓపెన్ వాళ్ళకి 60 ఇచ్చారు, బీసీ వాళ్ళకి 50 చేశారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మళ్ళీ 40 మార్కులు చేయడం జరిగింది. అయితే ఈసారి నాకు తెలిసి నెగిటివ్ అనేది ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ప్రిలిమ్స్లో నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. మేబీ ఈ సంవత్సరం అయితే రాకపోవచ్చు. ఒకవేళ వస్తే 2022 ఏప్రిల్లో రావడానికి అవకాశం ఉంది. అవకాశం నోటిఫికేషన్ వస్తుందని చెప్పడం ఖచ్చితంగా ఎవరు చెప్పలేడు. ఎవరు చెప్పినా కూడా మీరు నమ్మకండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వమే ఇంటిమేషన్ ఇస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు వెబ్ నోట్ రిలీజ్ చేస్తారు. ఖచ్చితంగా ఈయన పేపర్లో వస్తుంది. కానీ మనం ఈలోపు కొంచెం ఫైట్ చేయగలిగితే ఖచ్చితంగా నోటిఫికేషన్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇట్లానే ఇంటి దగ్గర కూర్చొని ఎవడో ఒకటి పోరాటం చేస్తే మాకెందుకు లే అని చెప్పేసి అనుకుంటే, ఎందుకంటే మీరు చూస్తారు గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా నేనైతే రోడ్డు మీదే ఉన్నా వాస్తవానికి. ఇక్కడ ఇంకొక చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈసారి పోలీస్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా నెగిటివ్ మార్క్ అయితే ఉండదు. అండ్ ఈవెంట్స్లో కూడా చాలా మంది మార్కులు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే పోయినసారి లాంగ్ జంప్ 4 మీటర్లు పెట్టడం వల్ల చాలా మంది అభ్యర్థులు కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈసారి నాకు తెలిసి మేబీ ఈవెంట్స్ ఉంటాయి కానీ అంటే 1600 ఉంటుంది, మళ్ళీ లాంగ్ జంప్ ఉంటుంది, మళ్ళీ షార్ట్ పుట్ ఉంటుంది. కానీ నాకు తెలిసి బెస్ట్ ఆఫ్ 2 ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటాను నేను ఈసారి.
అండ్ అలాగే ఇంకొకటి మెయిన్లీ ఏంటంటే చాలామంది కూడా జియో 46 అంటే మన జియో ఎంఎస్ నెంబర్ జియో 46 అనేటువంటి ఒక దొంగ జీవో తీసుకురావడం వల్ల అంటే జిల్లాలో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకి ఇది ఉడతా లెక్క తయారైంది జియో 46 అని చెప్పేసి. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మిత్రులకి సుమారు ఒక 70-60 మార్కులు వచ్చిన జాబ్ వచ్చింది. ఇక్కడ జిల్లాలో కష్టపడి చదివి రన్నింగ్ ఉన్న బిడ్డలకు 110-120 ఇచ్చిన జాబ్ రాలే. కాబట్టి బరాబర్ చెప్తున్నాం, ఖచ్చితంగా ఈసారి జియో 46 తొలగించాల్సిందే. జియో 46 తొలగించిన తర్వాతనే మీరు పోలీస్ నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు ఒక ఆంధ్ర వ్యక్తిని తీసుకొచ్చి టీజీపీఆర్పీ బోర్డు చైర్మన్ తీసుకొచ్చారు వివి శ్రీనివాస్ చెప్పేసి ఒక ఆంధ్ర వ్యక్తిని. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక ఆంధ్ర వ్యక్తి పెత్తనం నాకు అర్థం కాదు. ఆయనకి ఏం తెలుసు, తెలంగాణ ఎన్ని జిల్లాలో ఏం తెలుసు, ఏ జిల్లాలో ఎంతమంది ఉంటారని చెప్పేసి ఏం తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీరు జియో 46 తొలగించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అండ్ అలాగే ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే మీరు పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వేసినా సరే గతంలో జరిగేటువంటి తప్పులన్నీ కూడా మీరు బేరీజ్ వేసుకొని, అంటే ఫిలిమ్స్ విషయంలో కానీ, ఈవెంట్స్ విషయంలో కానీ, మెయిన్స్ విషయంలో కానీ మీరు ఖచ్చితంగా సమన్వయం పాటిస్తూ కొంచెం లేట్ అయినా కొంచెం ఇబ్బంది, అంటే కొంతమంది నోటిఫికేషన్ తొందర రావాలని ఉంటుంది, కొంతమంది మేబీ కోచింగ్ ఉన్న వాళ్ళకి కొంచెం లేట్గా ఉందని చెప్పేసి వస్తాయి. సరే నోటిఫికేషన్ ఎప్పుడు అయ్యాయని చెప్పేసి ప్రభుత్వానికి తెలుస్తుంది. కానీ నేను అనేది ఏంటంటే మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కానీ తప్పులు లేకుండా ఇచ్చే ప్రయత్నం చేయండి. అది ఫిలిమ్స్లో కానీ, మెయిన్స్లో కానీ, ఈవెంట్స్లో కానీ. ఎందుకంటే మీరు ఒకసారి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు కోడ్లు అని చెప్పేసి అట్లా టైం వేస్ట్ అవుతా ఉంది. అలాగే కొంతమంది నిరుద్యోగులు కూడా, అంటే చాలా మంది పిల్లలు అయోమయంలో ఉన్నారు, నోటిఫికేషన్ వస్తుందా రాదా అని చెప్పేసి కూడా చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి మీరు కూడా తక్షణమే ఏదో ఒకటి మాకు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జియో 46 పిల్లలందరూ కూడా, జియో 46 పిల్లలు కానీ, మన గ్రూప్ సంబంధించిన పిల్లలు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు కష్టపడి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించారు. జియో 40 అంటే జియో 46 సంబంధించిన అభ్యర్థులు మీకు అనుకూలంగా ప్రచారం చేసి గెలవబట్టే మీరు 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. జియో 40 తిరగలేసి 64. కాబట్టి ఈసారి జియో 40 తొలగించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ 64 ఎమ్మెల్యేలందరినీ ఉరికిస్తామని చెప్పేసి కూడా కొడతా ఉన్నాం. ఖచ్చితంగా పోలీస్ నోటిఫికేషన్స్ అందరూ రిలీజ్ చేయండి. నేను కూడా ఖచ్చితంగా ఏప్రిల్ లోపు వస్తాయని చెప్పేసి అనుకుంటా ఉన్నా. అయితే ఈసారి సుమారు 14,000 పోలీస్ నోటిఫికేషన్ వరకు ఉన్నాయి. ఖచ్చితంగా 14,000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సమాచారం కూడుతురని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కింద అడగవచ్చు. ఈసారి ఖచ్చితంగా ఏజ్ మాత్రం 30 సంవత్సరాలు బరాబర్ ఉంటుంది. ఎలా మీకు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా నిరుద్యోగులు వీలైనంత మందికి ఈ అవకాశం కల్పించాలని చూస్తుంది. ఏజ్ కూడా 35 ఉండే అవకాశం ఉంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు నాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అండ్ అలాగే సిలబస్ గురించి కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు. సిలబస్ మేబీ ఏం మారకపోవచ్చు కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించి అయితే. అండ్ ఎస్ఐకి సంబంధించి అయితే మేబీ కానిస్టేబుల్ సంబంధించి ఒక 14,000 పోస్టులు ఉండొచ్చు. అండ్ ఎస్ఐకి సంబంధించి అయితే మేబీ ఒక 500 to 600 మధ్యలో ఉండే అవకాశం ఉంది ఎస్ఐలు. సిలబస్ అయితే ఎటువంటి ఏం చేంజ్ ఉండదు. ఏజ్ కూడా 35 వరకు ఉంటుంది. నేను ఇక్కడ చెప్పేందంటే అభ్యర్థులారా, మీరు ఇవన్నీ వాస్తవానికి రియల్గా నిజంగా చదివే అభ్యర్థులు మీరు చదువుతూ ఉండండి. ఎందుకంటే సిలబస్ అనేది తక్కువే ఉండదు. ఎందుకంటే ఆర్థమెటిక్ రీజనింగ్ కానీ, ఈ జనరల్ సైన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. కాబట్టి చదివేటోళ్ళు సీరియస్ చదవండి. లేదు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. అంతేగాని అదేదో చూసుకుంటా అది వస్తుంది, ఇది రాదు, ఇది అని చెప్పేసి కొంతమంది ఏదో వాళ్ళ కోసం, వాళ్ళ స్వలాభం కోసం కూడా ఏదో ఎవరినో ప్రమోట్ చేసుకుంటే ఏదో చేసుకుంటే మిమ్మల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరైతే ప్రిపరేషన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ తీరా నోటిఫికేషన్ పడ్డ తర్వాత మళ్ళీ మాకు టైం సరిపోలేదు, మళ్ళీ వాయిదా లేదని చెప్పేసి అంటే కుదరదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉంటేనే ఇప్పుడు సన్నద్ధమైందని అప్పుడు మీరు యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. అండ్ అలాగే మీరు ఎవరు పడితే వాళ్ళు చెప్తే ఏదో చెప్తే మాత్రాన ఏదో దాంట్లో జాయిన్ అవసరం లేదు. ఇన్స్టిట్యూట్ పడితే ఆ ఇన్స్టిట్యూట్లో మీరు వెళ్ళండి, కనుక్కొని తర్వాతనే జాయిన్ అయ్యండి. అంతేగాని ఎవరో ఏదో చెప్పినంత మాత్రం దాంట్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాస్తవానికి ఫ్రాంక్గా చెప్పాలంటే నన్ను కూడా ప్రమోషన్ చేయమని చెప్పేసి కూడా చాలా మందికి రీచ్ అవుతారు. కానీ నేను ఇట్లా ఎందుకంటే ప్రమోషన్ చేసి తర్వాత మీరేదో దాంట్లో పోయి జాయిన్ అయితే మళ్ళీ మీకు కోచింగ్ నచ్చపోతే తర్వాత మీరు నాకు ఫోన్ చేసి నేను బాధపడాలి. వాళ్ళు ఇచ్చే ఒక 5,000 10,000 కోసం ఒక నిరుద్యోగి జీవితం బలి చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రమోషన్ చేయను. ఒకవేళ నాకు నిజంగా జెన్యున్గా ఉంది, నిజంగానే వీళ్ళ దగ్గర స్టఫ్ ఉంది, నిజంగానే వీళ్ళ కోచింగ్ బాగుంది, నిజంగానే వీళ్ళ ఫ్యాకల్టీ బాగుందంటే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇంకా చాలా మంది నిరుద్యోగులు కూడా ఇంకా చాలా డౌట్లు ఉంటాయి వాస్తవానికి. ఎందుకంటే నేను కూడా అన్నీ చెప్పకపోవచ్చు, ఎందుకంటే ఒకేసారి అని చెప్పడం కుదరదు. మేబీ నాకు డిజిటల్ బోర్డు ఉంటే మళ్ళీ చెప్తా ఉన్నా, నాకు ఒక డిజిటల్ బోర్డు దొరికితే ఖచ్చితంగా డిజిటల్ బోర్డు మీద అన్ని ఏమేమి ఉంటాయో ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు కూడా ఏమేమి ఉంటాయో అన్నీ రాసి మీకు దేని గురించి డౌట్ ఉందో ఆ డౌట్ గురించి నేను ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఏజ్ అయితే ఖచ్చితంగా 35 ఉంటుంది. ఫిలిమ్స్లో అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే బరాబర్ ఉండదు, నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఈసారి ఈవెంట్స్లో కూడా మేబీ ఎటువంటి మార్కులు ఉండకపోవచ్చు.
కాకపోతే లాంగ్ జంప్ అనేది 3.8 తగ్గించే అవకాశం ఉంది, 4 నుంచి 3.8 తగ్గించే అవకాశం ఉంది. అండ్ అలాగే ఇక మెయిన్స్ మీకు తెలిసిన ముచ్చటే, ఇక సిలబస్ అనేది ఇంగ్లీష్ 20 మార్క్స్ కామన్, ఫిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ అనేది పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి అందరికి కామనే. అండ్ చాలా మంది అభ్యర్థులు కూడా ఈవెంట్స్ లైట్ తీసుకుంటారు కాబట్టి ఈవెంట్స్ కూడా కొంచెం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే మన ముందు మేల్కోవడం మంచిది. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ మంత్రులు వీళ్ళకే శక్తి లేదు, అంత గందరగోళం ఉంది. ఈ గందరగోళంలో వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ వేస్తారో వాళ్ళకే తెలియదు కాబట్టి వాళ్ళు వేసినప్పుడు అయితే మనం సిద్ధంగా ఉండాలి. అంతేగాని నేను ఈ మాట బరాబర్ చెప్తున్నా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే అసలు అది పోలీస్ నోటిఫికేషన్, దీనిలో ఎటువంటి మార్పు అయితే లేదు. మేబీ ఒకవేళ వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఆర్ మే ఆ టైంలో మేబీ 80% 90% రావడం ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు కూడా ఏం ఆలోచిస్తారంటే, ఎట్లాగూ మనకి ఇంకా టైం ఉంది 3 సంవత్సరాలు కాబట్టి మేబీ 2028 ఆ టైంలో వేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి కూడా ఒకవేళ వీళ్ళు అనుకుంటే ఆ టైంకి వేయచ్చేమో. ఎందుకంటే ఎవరైనా సరే ఎలక్షన్స్ ముందు వేస్తేనే నోటిఫికేషన్ బాగుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఏదో అనుకుంటాం కానీ స్థానిక సంస్థ ఎలక్షన్లు మాత్రం వాళ్ళకి పెద్ద ఇబ్బంది పెట్టేది కూడా ఏముండదు. కాబట్టి అవసరమైతే జూబిలీ సెలక్షన్లో మన సత్తా చూపిద్దాం. అవసరమైతే అందరం కూడా వీడియోలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి మోసం చేసింది, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి మోసం చేసిందని కూడా అవసరమైతే అన్ని వీడియోలు చేసి అవసరమైతే మనం జూబిలీస్లో ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆ రోజు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారన్నారు కాబట్టి ప్రతి నిరుద్యోగి నమ్మి కూడా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నిరుద్యోగులను విస్మరించింది, నిరుద్యోగులను మోసం చేసింది కాబట్టి వాళ్ళని గద్దె దించి మళ్ళీ వీళ్ళని గద్దెను ఎక్కిస్తే వీళ్ళు గద్దెను ఎక్కిన తర్వాత కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారేమో ఓటు చోరీ అని కూడా తిరుగుతూ ఉన్నారు. మరి ఇక్కడ తెలంగాణలో ఉద్యోగాల చోరీ జరిగింది, ఉద్యోగాల చోరీ గురించి ఎవరు మాట్లాడతారు అని చెప్పేసి మీరు మాట్లాడని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి కబడ్దారు గుర్తుపెట్టుకోండి, తక్షణమే పోలీస్ నోటిఫికేషన్ అనేది సిద్ధంగా ఉంది. మీ ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇచ్చింది, ఎన్ని కాలంలో అని చెప్పేసి కూడా మీ దగ్గర క్లియర్గా లిస్ట్ ఉంది. కాబట్టి అవసరమైతే ఇంకో మాట కూడా చెప్పాలి అభ్యర్థులారా, కొన్ని గ్రూపులలో ఏదో ఫేక్ అనమాట, అది కొన్ని గ్రూపులలో అది వైరల్ అవుతా ఉంది. ఎందుకంటే ఈ శాఖలో ఇన్ని పోస్టులు అని చెప్పేసి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి ఏంటంటే, ఈసారి మహిళలకు కూడా కానిస్టేబుల్స్లో మహిళలకు కూడా ఏఆర్ కానిస్టేబుల్కి అండ్ ఎస్పీఎఫ్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది మనకి. ఎందుకంటే వాళ్ళని ఎస్పీఎఫ్ల స్పెషల్ పోలీస్ ఫోర్స్లో కూడా వాళ్ళకి కొంచెం అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటా ఉంది. కాబట్టి లేడీస్కి మాత్రం మంచి అవకాశం, అమ్మాయిలకి ఎందుకంటే 33% రిజర్వేషన్ ఉంది అందులోనూ. కాబట్టి అమ్మాయిలకు మాత్రం మంచి అవకాశం. సివిల్స్లోనే కాకుండా సివిల్స్లో ఎస్పీఎఫ్లో సివిల్స్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎస్పీఎఫ్లో ఏఆర్లో కూడా మీకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి చూస్తారు. ఈ నోటిఫికేషన్లో అమలు చేయొచ్చు. వాస్తవానికి పోయిన నోటిఫికేషన్లో ఎస్పీఎఫ్లో అమ్మాయిలకు అవకాశం ఇద్దామని చెప్పి చూసారు, కానీ మరి అది ఎందుకు ఆగిపోయిందో తెలియదు. కానీ ఈసారి ఖచ్చితంగా స్పెషల్ పోలీస్ ఫోర్స్లో అమ్మాయిలకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలతో కూడా మన చాలా మంది కూడా ధర్నా నిరసనలు దిగుతారు. కొంచెం అమ్మాయిలు సిబ్బంది కొరత ఉంది, అమ్మాయిలు కూడా కావాలని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి ఎస్పీఎఫ్లో కూడా ఖచ్చితంగా ఈసారి అమ్మాయిలకు అవకాశం ఉంది. అమ్మాయిలు మీరు కూడా మంచిగా చదవండి, ఇబ్బంది పడకండి. అండ్ అలాగే కొంతమంది అభ్యర్థులు హైట్ గురించి కూడా అడుగుతా ఉన్నారు. హైట్ ఎప్పుడైనా 167.5 ఉంటుంది, హైట్ అయితే అట్నే ఉంటుంది, హైట్ అయితే ఏం మారదు. కానీ ఇక్కడ జరిగిన గమ్మత్ ఏంటంటే 2018లో హైట్ వచ్చిన అభ్యర్థికి మన 2020లో హైట్ రాలే పోలిస్తే, అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అంటే ఎవడైనా పెరిగితే హైట్ పెరుగుతారు కానీ ఇంకా తగ్గుతారా? కాబట్టి ఇవన్నీ ఏం తప్పులు జరగకుండా, అంటే గతంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు చేసినప్పుడు ముందుంది మీరే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బల్మూరి వెంకటని మిగతా వాళ్ళే ఈ పోలీస్ నోటిఫికేషన్ ఇవన్నీ ఇబ్బంది ఎదురని చెప్పేసి ఆ రోజు మీరే ముందుకు వచ్చి కొట్టాడారు. కాబట్టి ఇప్పుడు వేసిన నోటిఫికేషన్లో ఈ తప్పులేమీ జరగకుండా, అంటే పకడ్బందీగా మీరు పెట్టేవంటి ఫిలిమ్స్ పరీక్షలో కూడా ఎటువంటి తప్పులు లేకుండా. ఎందుకంటే మీ ఫిలిమ్స్ పరీక్షలో ఏదో తప్పులు ఇస్తారు, వాడెవడో కోర్టు కేసామని చెప్పేసి అంటారు, పిల్లగాళ్ళని డబ్బులు కొట్టమంటారు, వాళ్ళు డబ్బులు కొడతారు, ఎవడో రాజకీయ నాయకులు ఇంకా డబ్బులు అడుగుతారు, ఆ డబ్బులు అవుతాయి. సమాజం వాడికి ఒక 5-6 లక్షలు చేతులు ఉంటాయి, వాడు కోర్టుకు పోయేది ఉండదు, ఏముండదు, సమాజంగా రూమ్లో తాకుండా సమాజంగా తినుకుంటా పండుకుంటుంటాడు, వాడేం కోర్టులో కేసు చేసుకుంటుంటాడు. మన నిరుద్యోగులు ఏమో ఇంకా ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే పోయినసారి జరిగింది కాబట్టి, ఇట్లాంటి ఒక దొంగ పోయినసారి వచ్చి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేపిస్తాను చెప్పేసి కూడా అందరి దగ్గర డబ్బులు తీసుకొని పోయి అంతా ఇది చేసే ప్రయత్నం చేసి, కాబట్టి మాకు ఇట్లా మోసం జరిగింది కాబట్టి నేను చెప్తా ఉన్నా. కాబట్టి మీరు వేసేటువంటి నోటిఫికేషన్లో ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా పకడ్బందీగా న్యాయంగా ఎవరికి అన్యాయం జరగకుండా, క్వశ్చన్లు తప్పు లేకుండా, ఈవెంట్స్లో ఏం లేకుండా, మెయిన్స్లో తప్పు లేకుండా మీకు రైట్కి ఇస్తే నిరుద్యోగులు మాత్రం కోర్టుకి ఎందుకు పోతారు, ఎందుకు ఇంత అవస్థ పడతారు? ఎందుకంటే ఇక్కడ పరీక్ష జరిగిన తర్వాత జాబ్ వచ్చే అభ్యర్థికి భయంగానే ఉంటుంది, జాబ్ రానోడు కూడా భయంగానే ఉంటుంది. ఎందుకంటే జాబ్ వచ్చిన అభ్యర్థికి ఎక్కడ నోటిఫికేషన్, అంటే ఈ నోటిఫికేషన్ గురించే కాదు, జాబ్ వచ్చిన అభ్యర్థికి ఎక్కడ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే మళ్ళీ చదివి మళ్ళీ రాయాలని చెప్పేసి ఉంటుంది. జాబ్ రాని అభ్యర్థికి ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నాకు ఈసారి నేను మళ్ళీ రాస్తా అని చెప్పేసి జాబ్ రాని అభ్యర్థికి ఉంటుంది. కాబట్టి మీరు పెట్టే పరీక్షలు సక్రమంగా పెడితే ఎవరు కూడా కోర్టుకు పోరు, కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం అర్థం చేసుకొని అవసరమైతే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల మీద అవసరమైతే ఈ
ఇంకొక చాలా మంది నిరుద్యోగులు కూడా జీపీఓ గురించి అడుగుతా ఉన్నారు. ఆ గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ గురించి కూడా నేను ఒక ముక్క చెప్పాలి. ఈ సన్నాసులు ఈ సుంటగాలు ఎడిపోయారు. జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి మా కోర్సు తీసుకోమని చెప్పేసి మా కోర్సు తీసుకోమని చెప్పేసి మా టెస్ట్ రాని చెప్పేసి కొంతమంది ఇంత ఇబ్బంది పెట్టి ఇది చేసి ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కూడా నిరుద్యోగులందరినీ మబ్బ పెట్టి ముంచేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు మీరు ఎందుకు కొట్టారులే? అసలు జీపీఓ నోటిఫికేషన్ వచ్చిందా? అసలు జీపీఓ నోటిఫికేషన్ ఏడిపోయింది? ఎన్నో పేపర్ లాస్ట్ పడుతుంది గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ అని చెప్పేసి. ఖచ్చితంగా 5,000 పోస్టులతో జీపీఓ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి ఎదురు చూసినా కానీ ఆ జీపీఓ నోటిఫికేషన్ కూడా రావట్లే. కాబట్టి ఎవరు మీకోసం మంచిగా కొట్లాడుతున్నారు, ఎవరు మీకు నిజాయితీ కొట్లాడుతున్నారు, ఎవరు నీతి కొట్లాడుతున్నారు అని చెప్పేసి గమనించండి. మీరు కూడా చదువుకునే వాళ్ళే కదా, ఆ మాత్రం తెలియదా? అసలు ఒకరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఏ కోచింగ్లో జాయిన్ కావాలి, అసలు ఈ టెస్ట్ సిరీస్లు తొక్క తోడుకుని మెంటర్షిప్లు కూడా ఎన్ని, ఎందుకంటే నాకు అర్థం కావట్లే. డిగ్రీ దాకా చదివిర్రు, పీజీ దాకా చదివిర్రు, ఇంకా ఏం తెలవాలి? 10th క్లాస్ ఉన్నారా? ఇంటర్లో చిన్న బొప్పిలా మీరు? నాకు అర్థం కావట్లే. 5వ తరగతి పోరా, 6వ తరగతి పోరగల ఏ ఒకడు ఈ కోచింగ్ సెంటర్లో ఈ కోచింగ్ సెంటర్లో జాయిన్ కానీ చెప్పేసి దాంట్లో జాయిన్ అవుతారు. ఈ టెస్ట్ సిరీస్ బాగుంది ఒకటి తీసుకుంటే దాంట్లో ఆ టెస్ట్ సిరీస్ తీసుకుంటారు. ఎందుకు ఇట్లా? మళ్ళీ తర్వాతనే ఫోన్ చేసి అన్న టెస్ట్ సిరీస్ బాగాలేదన్నా, అనవసరంగా దాంట్లో తీసుకున్నావన్నా, అనవసరంగా మెంటర్షిప్ తీసుకున్నావని. మరి తీసుకునేటప్పుడు ఎవరు తీసుకున్నాడు? తీసుకునేటప్పుడు నాకు చెప్పి తీసుకున్నావా నువ్వు? కాబట్టి ఆలోచించి తీసుకోండి. నేను ఈ టెస్ట్ సిరీస్లు మెంటర్షిప్లు ఏం తప్పనట్లే, కానీ ఎవరు మీకు మంచిగా సబ్జెక్ట్ ఇస్తున్నారు, ఎవరు మీకు మంచిగా టెస్ట్ పెడుతున్నారు, ఎవరు మీకు కరెక్ట్గా ఉంటారని చెప్పేసి వాళ్ళ టెస్ట్ సిరీస్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎవరు పడితే వాళ్ళే తీసుకొని తర్వాత నాకు ఫోన్ చేసి అన్న వాళ్ళు చేయట్లేదు అంటే నేనేం చెప్పను. ఆ రోజు మన కేసీఆర్ గారు అన్నట్టు కత్తి వాన్ చేతులు పడితే యుద్ధం అని చేయబట్టి నేనేం చేయను. కాబట్టి తీసుకునేటప్పుడు మంచిగా తీసుకోండి, మంచిగా అడిగి తీసుకోండి. ఎందుకంటే అసలు టెస్ట్ సిరీస్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మీరు చదువుకుంటే పోతే ప్రశాంతంగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ బిట్స్ కావాలంటే ప్రాక్టీస్ బిట్స్ కూడా బయట దొరుకుతాయి. సరే, ఎంత పక్కన పెడితే పోలీస్ నోటిఫికేషన్ అయితే పక్కా మేబీ ఏప్రిల్లో ఉంటుందని అనుకుంటున్నాను. నేను కూడా మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా అయితే డ్యామ్ షూర్గా చెప్పలేను. మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే మీకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని ఏదో చేసి ఇబ్బంది చేసి మళ్ళీ ఇన్స్టిట్యూట్ ఏదో పెంచి మిమ్మల్ని అనవసరంగా ఆర్థికంగా ఇబ్బంది లేని వాళ్ళని ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళని మళ్ళీ మీ కోచింగ్ చెప్పేసి మిమ్మల్ని కోచింగ్ పంపించడం, ఎందుకంటే మీ ఇంటికాడ పడే ఇబ్బందులు నేను కూడా చూస్తాను చెప్తున్నా. ఒకవేళ వస్తే ఏప్రిల్లో నోటిఫికేషన్ రావచ్చేమో అని చెప్తున్నాను. అంతేగాని క్లారిటీగా అయితే ఎవడు చెప్పలేడు. ఎందుకంటే ఇక్కడ ఎవడు గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ సొమ్ములు ఏం లేదు. నిజంగా అంత క్లారిటీ చెప్పేటోడు అయితే మరి ఎందుకు మరి ఇప్పుడు నిజంగా ఖచ్చితంగా కొంతమంది వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు. సరే, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలుసు, కానీ ఖచ్చితంగా చెప్తాయి, ఖచ్చితంగా అవుతుంది. మరి ఇక చెప్పేదో మరి ఆ ఫిలిమ్స్ పేపర్ కూడా మరి చెప్తే మాకు కూడా అర్థమవుతుంది. అంటే నోటిఫికేషన్ పడ్డప్పుడు మరి ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ మరి 200 క్వశ్చన్లు ఉంటాయి. ఆ క్వశ్చన్లు కూడా చెప్తే అయిపోతుంది కదా. మరి ఇన్ని తెలిసిన వాళ్ళకి అది కూడా తెలిసే ఉంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే, సరే ఎవరు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది, కాదంటలేదు. అందరూ కూడా ఓకే, అందరూ సరే ఎవరు పెట్టినారు వాళ్ళు అందరూ చేస్తున్నారు. కానీ నేను అనేది ఏంటంటే, మీరు కరెక్ట్గా ఉండాలి. మీరు కరెక్ట్గా ఉంటేనే మంచిగా ఉంటుంది. మళ్ళీ తర్వాత నేను అనేది మేము చెప్పడానికి కారణం ఏంటంటే, ఎవరెవరో దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకొని ఇది తీసుకొని మళ్ళీ తర్వాత నాకు ఫోన్ చేసి అన్న అది బాగాలేదు ఇది బాగాలేదు అంటే ఎట్లా? తీసుకునేటప్పుడు నాకు చెప్పినావా? మళ్ళీ తర్వాత నాకు ఫోన్ చేసి అన్న అట్లా చేస్తారని ఇట్లా చేస్తారన్న ఎట్లన్నా అంటే నేనేం చేద్దాను మరి దానికి? అంటే నేను అనేది ఏంటంటే, తీసుకునేటప్పుడు కొంచెం ఎవరి టెస్ట్ సిరీస్ బాగుంది, ఎవరి దాంట్లో అంటే ఏది బాగుంది ఏది చెప్పేసి మంచిగా తీసుకోండి. నీ ఇక్కడ పెట్టిన వాళ్ళని ఎవరు తప్పనట్లేదు. ఎందుకంటే మ్యాక్సిమం టెస్ట్ సిరీస్ పెట్టిన వాళ్ళని మిగతా పెట్టిన కూడా కొంచెం వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇంతకుముందు ప్రిపేర్ అయిన వాళ్ళు, గట్టి ప్రిపేర్ అయిన వాళ్ళు పెడతారు వాస్తవానికి. నేను కాదంటలే, కానీ తీసుకునేది మీరే మంచిగా తీసుకోండి. నేను చెప్పేది అది. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఇంకా చాలామంది నిరుద్యోగులు కూడా ఇంకా మరి నోటిఫికేషన్ గురించి అయితే నాకు తెలిసి నేనైతే అన్ని విషయాలు చెప్పినానని చెప్పేసి అనుకుంటా ఉన్నా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ తెలియజేయండి. ఎందుకంటే మేబీ నేను కూడా కొన్ని విషయాలు మర్చిపోయి ఉండొచ్చేమో. ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలియాలని చెప్పేసి లేదు, నేను ప్రతి వీడియోలు చెప్తుంటా. ఎందుకంటే అందరికీ తెలియలేదు. మీకు కొంచెం ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ ఖచ్చితంగా చేయండి. అండ్ అలాగే టార్గెట్ పోలీస్ జాబ్ అని చెప్పేసి కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ తయారు చేయడం జరిగింది. దానిలో జాయిన్ కాండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలా పంచుకోవచ్చు, అలాగే మన యూట్యూబ్లో కూడా పంచుకోవచ్చు. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా ఒక 2-3 రోజులు ఒక బోర్డు తీసుకొని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవసరమైతే సెక్రటరీ దగ్గరికి పోయో, అవసరమైతే డీజీపీ ఆఫీస్కి పోయో ఖచ్చితంగా మళ్ళీ క్లారిటీగా కలుపుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.